మా నాన్న దగ్గర తీసుకెళ్తానని ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నేను తీసుకొచ్చింది మీ నాన్న దగ్గరికి. మా నాన్న దగ్గరకా? అవును. ఎక్కడా కనిపించట్లేదే. పద చూపిస్తాను. ఎలా జరిగిందమ్మా? యాక్సిడెంట్ అయ్యి ఇలా జరిగిందండి. జాగ్రత్తమ్మా. అలాగే సార్. ఇదిగో మీ నాన్న. నాన్న, నాన్న, వాళ్ళ నాన్నగారి వివరాలు నాకు చెప్పండి. ఎక్కడుంటారు ఆయన? ఆయనండి 15 ఏళ్ల క్రితమే చనిపోయారండి. కృష్ణ గారి తండ్రి గారి ఫోటోలో ఉన్న ఇంకో ఆయన కూడా నాకు తెలుసండి. ఆయన ద్వారా
కృష్ణ గారి తండ్రి గారి వివరాలన్నీ నాకు తెలిసాయండి. ఆయన సమాధి మన భీమవరం టూటోన్ ఏరియాలో ఉన్న 5 ఎకరాల శ్మశానం ఉంది కదండి, అక్కడ కార్నర్లో చెట్టు పక్కన ఉంటుందండి. మీకు ఆ పూర్తి వివరాలన్నీ నేను తర్వాత ఫోన్ చేసి చెప్తానండి. ఇంతేనండి. ఆర్య, నువ్వు జోక్ చేస్తున్నావు కదా, నిజం చెప్పు, అది మా నాన్న కాదు కదా. అయ్యో కృష్ణ, నేను చెప్పేది నిజం. ఆయన మీ నాన్నే. లేదార్య, నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు. లేదు కృష్ణ, ఇట్స్ ట్రూ. ఆయన మీ నాన్నే. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. No, it's a lie. It's a lie. అమ్మయ్యా, తూ అబ్బా, నువ్వా? అడిగి చచ్చాను. నాన్న కృష్ణను నీకోసం అమెరికా నుంచి వచ్చాను నాన్న. నిన్ను పెట్టుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి నన్ను వదిలి వెళ్ళిపోయావా? నాన్న ప్లీజ్ నాన్న, నన్ను చూడు నాన్న, నాతో మాట్లాడు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, రోజు నాన్న, నీకోసం ఎంత దూరం పెట్టుకుంటూ వచ్చాను నాన్న. అయ్యో భగవంతుడా, ఎందుకు నాకు ఇంత అన్యాయం చేసావు నాన్న? ఏమయ్యా రాజేంద్ర, నువ్వు ఫోటో ఫ్రేమ్లు అందంగా తయారు చేయడమే కాదు, అబద్ధాలు కూడా చాలా అందంగా ఫ్రేమ్ చేసి చెప్తావే. ఏదోనమ్మా, మీరు ముందు నుంచి తెలిసిన వాళ్ళు. అబద్ధం ఆడమన్నారు, డబ్బులు ఇస్తానన్నారు. ఈ 2 కారణాలు చాలు. నేనే కాదమ్మా, ఎవరైనా మీరు చెప్పిన పని చేసేస్తారు. మరి నాకు ఇస్తానన్నా? నువ్వేం నీళ్ళు అవలక్కర్లేదు, నే ఇస్తానన్నది ఇస్తా. ఇదిగో. శకుంతలాదేవి గారు ఎవరితోనైనా ఏ పనైనా చేయించగలరు. చూసారా వాళ్ళిద్దరిని ఇక్కడికి ఎలా రప్పించానో? ఎలా ఉంది మన ప్లాన్? ప్లాన్కే బానే ఉంది. అటు మా ఆయన కానీ ఇటు వీళ్ళు కానీ చూసుంటే వాళ్ళు చేసేవాళ్ళు నా మీద ప్లాన్. లే కృష్ణ, Thank you.
కన్నీటి వాన నీ కళ్ళలోన చిన్నారి కన్నా ఎడారిలోన ఏకాకిలాగా అయ్యావు నాన్నా. రగిలే దిగులే నీకేలా కదిలి విధితో సాగాల బ్రతుకి నలిగే శిలలా మిగిలేలా. బాధపడకు కృష్ణ. నేనెంతో ఊహించుకున్నాను ఆర్య, నాన్నని కలుస్తానని, ఆయనతోనే ఉండిపోదామని చాలా అనుకుని ఎన్నో ఆశలతో వచ్చాను. కానీ దేవుడు నాకెప్పుడు అన్యాయమే చేస్తున్నాడు. ఎప్పుడు నేనే అన్ని కోల్పోతున్నాను. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాను, నాన్నని కలవాలని వచ్చి ఇప్పుడు నాన్నని కూడా కోల్పోయానని తెలుసుకున్నాను. భగవంతుడు నా జీవితంలోనే ఎందుకు వెలితి సృష్టిస్తున్నాడో తెలియడం లేదు. వెళ్ళిపోతాను ఆర్య, ఇంకా ఇక్కడుండి లాభం లేదు. ఏదో ఆంటీ, అమృత, నువ్వు అంతా నన్ను బాగా చూసుకున్నాను కాబట్టి నేను ఇలా ఉన్నాను. నేనొక్కదాని ఈ స్థితిలో ఉంటే ఏమయ్యేదానో నాకే తెలియదు. కృష్ణ, బాధపడకు కృష్ణ. మనిషి తన జీవితంలో కాళ్ళు తడవకుండా సప్త సముద్రాలైన దాటగలడు, కానీ కళ్ళు తడవకుండా తన జీవితాన్ని దాటడం అసాధ్యం. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో వెలితి ఉంటుంది. అందరి జీవితాలు సంపూర్తిగా ఆనందంగా ఉండవు. అలా ఉన్నట్టు కనిపిస్తారంతే. నీకెవరూ లేరని అనుకు, మేమంతా ఉన్నాం. నువ్వు మా ఇంట్లో మనిషివి. కృష్ణ, ఏడవకు. ఇంకేమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో, సరేనా? ఆర్య, పద.
పాపం కృష్ణకి ఇలా జరిగిందంటే నేనే తట్టుకోలేకపోతున్నాను. కన్న తండ్రిని పోగొట్టుకున్న పిల్ల ఎంత విలువిల్లాడుతుందో తలుచుకుంటేనే బాధగా ఉంది. కృష్ణకి తల్లిదండ్రులు లేరనే బాధ ఎక్కువైంది. మరి యుఎస్లో తను ఉండేది ఎవరి దగ్గరమ్మా? కృష్ణ చిన్నప్పుడే తల్లి చనిపోయింది. ఆ తర్వాత ఓ అనాథాశ్రమంలో తను పెరుగుతుంటే ఆమె దూర బంధువులకి ఈ విషయం తెలిసింది. వాళ్ళు కృష్ణకి వరుసకి అక్క బావ అవుతారు. వాళ్ళిద్దరూ ఈ అమ్మాయి కథ తెలుసుకుని తమ బంధువుల అమ్మాయి అనాథాశ్రమంలో ఉండడం ఇష్టం లేక వెతుక్కుంటూ వచ్చి కృష్ణని దత్తత తీసుకుని యుఎస్ తీసుకెళ్లారు. ఇక్కడ వాళ్ల సమక్షంలోనే తను పెరిగింది. వాళ్లే కృష్ణకి తల్లిదండ్రుల్లాంటి వాళ్ళు. పాపం కృష్ణ ఎంతో ఆశగా తండ్రిని చూడాలనొచ్చింది. తండ్రి కూడా చనిపోయాడని తెలుసుకుని పసి మనసు తట్టుకోలేకపోతుంది. అమ్మా, పొద్దున్నుంచి తను ఏమీ తినలేదు. కనీసం వెళ్ళి భోజనమైనా పెడదామా? ఈ బాధలో తను భోజనం ఏం చేస్తుంది అమృత? ఉండు, జ్యూసైనా తీసుకెళ్దు గాని. ఈ దెబ్బతో అది ఎలాగో యుఎస్కి వెళ్ళిపోతుంది, నాకు అడ్డు తొలగిపోతుంది.